సరే మధు ఉన్నట్లున్నారు. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి ఇప్పుడు రాయి దొరికింది అంటున్నారు. అది గ్రానైట్ రాయా, గులకరాయా, కొండరాయా, లేక సున్నపు రాయా, ఇటుక రాయా, మట్టి రాయా, లేక క్వార్జి రాయా, లేక ఇంకేదైనా రాయా? ఇది ఒక ప్రశ్న. అంటే దొరికింది అంటున్నారు. దొరికితే అది ఎక్కడ, ఏంటి, అది ఎలా? రాయికి మాటలు రావు కదా సార్. సో ఒకవేళ రాయికి మాటలు వచ్చి ఉంటే ఆ రాయి ఒక మాట చెప్పేది. అసలు ఆ రాయి నేను కాదు కదా, ఆ రాళ్ళ జాతి ఆ జాతి వేరు, ఈ రాయి జాతి వేరు, అసలు రాయి కానే కాదు, నాకేమాత్రం సంబంధం లేదు, అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారు అని ఇప్పుడు పట్టుబడినటువంటి రాయి ఓపెన్ గానే చెప్పేది. సో చెప్పలేదు కాబట్టి ఆ రాయి ఈ రాయి అయింది సార్. ఈ రాయి ఏంటి అనేది, అసలు రాయేనా అనేది ఇప్పుడు పక్కన ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. ఒకటైతే 30 అడుగులు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రయాణించినటువంటి వ్యాన్ ఏదైతే ఉందో, వెహికల్ ఏదైతే ఉందో, అది మొత్తం కలుపుకుంటే ఆయన నిలబడిన వరకు కూడా చూసుకుంటే ఒక 30 అడుగుల వరకు కూడా ఉంటుంది. సో 30 అడుగుల వరకు ఉన్నటువంటి ఆయన లెఫ్ట్ సైడ్, అంటే ఆయన నిలబడిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రాయి ఇలా వచ్చింది, వేగంగా వచ్చింది, మనకందరం కూడా చూసాం. ఇప్పుడున్నటువంటి ఎవరైతే పట్టుబడినటువంటి సతీష్ ఉన్నాడో, ఒకవేళ అతను జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి లెఫ్ట్ సైడే కొంత దూరంలోనే ఉన్నారనుకుందాం సార్. ఉంటే అతను విసిరినటువంటి ఆ రాయి వేగము ఖచ్చితంగా ఇక్కడ కాకపోయినా ఎక్కడో చోట తగలకుండా లేకపోతే పక్కకు వెళ్ళేది. కానీ అక్కడ ఒకే ఒక్క రాయి ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఒక 4-5 రాళ్ళు వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా అలర్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఒకే ఒక్క రాయి ఒక్కసారి మాత్రమే వచ్చింది అంటే అతను షార్ప్ షూటర్ కాదు కదా సార్. అంటే ఆ లొకేషన్ను ట్రేస్ చేసి, అంటే పోలీసులు ఆ నిమిషం, అంటే రాయి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సెల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఉంటారు. సో తీసిన తర్వాత ఎవరెవరు మొబైల్స్ ఉన్నాయంటే అందులో ఒక 4-5 ఉంటాయి. వచ్చిన తర్వాత రైట్ కరెక్ట్ పర్సన్ అంటే ఇతనేమో అని అనుమానించి తర్వాత తీసుకెళ్లారు, విచారించారు. కానీ అతనేనా, ఈ రాయి ఆ రాయి కానప్పుడు అక్కడ రాయి వేసినటువంటి ఇతను అతనేనా అనే డౌట్ కూడా లేకపోలేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ రాయి వచ్చినటువంటి వేగం ఏదైతే ఉందో సార్, ఖచ్చితంగా చేతి నుంచి విసిరితే అంత పైకి, అంటే మామూలుగా విసిరితే వెళ్తుంది కాదనడం లేదు, కానీ అంత పైన అంటే 30 అడుగుల పైన వెహికల్ పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా తగిలిందంటే ఖచ్చితంగా కింద నుంచి విసిరి ఇంత ఫాస్ట్గా అయితే జరగదు. ఎందుకు అంటే ఆ చుట్టూనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు, ఆ తర్వాత పోలీసులు ఉంటారు, దానికంటే ముందు స్పెషల్ పోలీసులు ఉంటారు, ఇలా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా ఎక్కువ మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు ఉంటారు. ఒకటి కాకపోయినా ఒకడైనా ఉంటాడు. సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి, వాళ్ళ కంటికి ఎవరు కూడా, వాళ్ళ కళ్ళకు సతీష్ అని ఎవరు కూడా కనిపించలేదు. ఒకవేళ కనిపించి ఉంటే అప్పుడే పట్టుకుని ఉండేవాళ్ళు కదా. అంటే చాలా దూరం నుంచి, అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఆ వెహికల్ దగ్గరికి ఎక్కడి నుంచో వచ్చేసి అది అలా వచ్చి తగిలింది. అది తగలడానికి చేత్తో అయితే విసరడానికి కుదరదు. అక్కడ ఏదైనా ఉపయోగించారా? అయితే సతీష్ అలా ఉపయోగించేటటువంటి పర్సన్ అంటే కాదు, అతని దగ్గర అంత సీన్ లేదు. కానీ అతను ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడకుండా తీసుకెళ్ళారు. అది ఒకవైపు. ఇదైతే సార్ ఇప్పుడు పట్టుబడినటువంటి రాయి, అంటే దొరికినటువంటి పోలీసులు పట్టుబడినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో, ఓకే అదే రాయి అనుకుందాం. ఆ రోజు అటాక్ జరిగినటువంటి రోజు ఉన్నటువంటి అదే రాయి అనుకుంటే, ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డికి బ్లడ్ వచ్చింది. ఓకే, సో బ్లడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాయి కూడా బ్లడ్ అంటి ఉంటుంది. ఆ బ్లడ్ శాంపిల్స్ తీసినప్పుడు ఈ రాయి ఆ రాయేనా అనేది తేలిపోతుంది. ఒకవేళ దాని మీద బ్లడ్ శాంపుల్స్, అంటే అక్కడ ఉన్నటువంటి తగిలినటువంటి రాయికి ఆ బ్లడ్ శాంపుల్స్ లేకపోతే సార్ అది కూడా టెక్నికల్గా, అంటే మనం బ్లడ్ వచ్చే అంత జరిగినట్లేదు మధు, బ్లడ్ వచ్చే అంత జరిగినట్లేదు. అది మనం స్పిన్ తిప్పుతాం కదా, గూగుల్ స్పిన్, క్రికెట్లో స్పిన్, షటిల్లో స్పిన్, ఇట్లా ఏదైతే స్పిన్ ఉండదు కదా, స్పిన్ తిరిగింది. అది ఇట్లా తిరిగి ఇలా వెళ్ళి గుగ్లీ తిరిగి అలా వెళ్ళి అలా జరిగి అది పోయి అజిత్ సింగ్ కాలం మీద పడింది అనమాట. అది సరే. ఇక్కడ ఇప్పుడే దుర్గారావు గారి ఫాదర్ చెప్తున్నాడు. ఆ దుర్గారావు ఫాదర్, మా అబ్బాయి మైనరు, మా అబ్బాయిని మేజర్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దుర్మార్గంగా అసలు మా కేసు ఎటువంటి సంబంధం లేకపోతే ఇది చేస్తున్నారని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి.
పేరు వేముల దుర్గారావు అండి, సతీష్ వాళ్ళ ఫాదర్ని. మా అబ్బాయిని రాయిదేడి కేసులో ఇరికిచ్చారండి. ఆయన ఆ కుర్రోడికి అయితే ఏం తెలియదు, నాతో పాటు పనికి వస్తాడు. సాయంకాలం పూట అలా కొద్దిగా అలా అరగంట పావుగంట అలా తిరిగి వస్తాడు. అర్ధం రాత్రి 11 గంటలకు వచ్చి హఠాత్తుగా వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఏంటండి ఎలాగొచ్చారు ఏంటండి అంటే, ఏం లేదమ్మా సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీ వచ్చింది. ఏం లేదు, అలా ఎంక్వైరీ తీసుకొని పంపించేస్తాము, ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్ కాడికి రా, ఆధార్ కార్డు తీసుకొని అని అన్నాడు. అని నేను ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళే లోపలనే వీళ్ళు కనపడలేదు. సర్లే పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి ఉంటారులేమని పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే అక్కడ లేరు. అట్లా 2-3 సార్లు తిరిగానండి. వస్తారేమో అంటే ఈ లోపల ఎవరైనా పిల్లలను మళ్ళీ ఎక్కించుకొని వస్తారేమో అని అనేసి కూర్చున్నాను చాలాసేపు. 1 గంట దాకా కూర్చొని ఇంటికి వచ్చేసానండి. 1 గంటకు కూర్చొని ఇంటికి వస్తే నైటు 2ంటికి వచ్చి మళ్ళీ వచ్చారు పోలీసు వాళ్ళు. వచ్చి సతీష్ బట్టలు వెయ్యి, సతీష్ మన పుట్టినరోజు చేసుకున్న బట్టలు వెయ్యి అని ఆ జత బట్టలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే, నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి రావని మళ్ళీ వెళ్ళారు. పోలీస్ స్టేషన్ డిఫెన్స్ లాయర్ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ఉన్నాను. సతీష్ అనే ముద్దాయికి నిన్న పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో వాదన ప్రతివాదన అనేది నేను ఆర్గ్యుమెంట్లో మనం కోర్టుకి కన్విన్స్ చేసాము. ఆ అబ్బాయికి అసలు ఎటువంటి ఈ కేసుకి సంబంధం లేదు. ఆయన మైనర్ అబ్బాయి ఉన్నాడు, 18 years అబ్బాయి ఉంది అని మనం కోర్టుకి ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేసాం. కానీ పోలీసు నిన్ననే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి 16/4/2024లో ఇష్యూ అయింది బర్త్ సర్టిఫికేట్. అది కూడా డేట్ ఆధార్ కార్డుతో మ్యాచ్ అవ్వడం లేదని మనం ఆర్గ్యుమెంట్ చేసాం. దీంట్లో ముఖ్యమైన విషయం ఏముందంటే, ఆ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వడం లేదు. సో అదే పాయింట్ మీద ఆ బాబు మైనర్ ఉన్నారని మనం ప్రూవ్ చేయ విషయంలో ఉన్నాము. సో ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాం సార్. అదే మీరు అన్నట్టు మైనర్గా ఉన్నతని మేజర్గా అనేది మార్చారు అనేది అది అక్కడ టాలీ అవ్వట్లేదు అనే విషయం సలీం గారు వాదించారంట. అదే డేటు అదే 1 year ఇది కూడా ఇది ఒకటి కాదు, ఇట్లాంటి చాలా 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 నడుస్తూ ఉంది. మధు సార్, ఇప్పుడు A1 ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, ఇంకా A2 తెర మీదకి అయితే వచ్చారు. A3ని పెట్టడం కోసం అనేసి ఇంకా ఆగి ఉన్నారా? A4 కూడా వెళ్ళబోతుందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని పెట్టేస్తే పోయిద్దాము. అంటే అప్పుడు పెట్టేస్తే కానీ ఇంకా కంప్లీట్ అవ్వదేమో సార్ కేసు. ఎందుకంటే A1 అయిపోయింది, A2 తెర మీదకి వచ్చాడు, ఇంకా A3 ఎవరు, A4 A5 ఏమైనా ఉన్నారా? అందుకోసం అంటే ప్రజలకు ఇక్కడ అదే అసలు వాస్తవాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఏంటంటే, వైఎస్ వివేక హత్య ఎవరో చేశారని చెప్పినట్లు ఉండేది కాదు. వైఎస్ వివేక హత్యని నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు గొడ్డలెత్తుకొని, లోకేష్ ఇంకో గొడ్డలెత్తుకొని వచ్చి బీటెక్ రవి వాళ్ళందరూ కలిసి ఇంట్లో చంపేసి వెళ్ళారు అని చెప్పని రాసిన తర్వాత వార్తలో అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఇలా రాయి జరిగితే మళ్ళీ రాయికి మళ్ళీ ఆయన ఉన్నాడని చెప్పిన తర్వాత, ఆ ఎన్నికల ముందు ఆ అంశం చెప్పి ఎన్నికల ముందు ఈ అంశం చెప్పిన తర్వాత ప్రజలు ఎలా నిర్ధారిస్తారు? ఎంత అమాయకులని చెప్పిన ప్రజలు అనుకున్నా కానీ మరీ ఇంత అమాయకులు అయితే కాదనేటువంటిది రాజకీయ నాయకులకి అతి త్వరలోనే తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. అందుకని కొంచెం నేను నిజంగా చెప్పగలిగితే బాగుండేది. అక్కడ ఫైనల్గా ఏంటంటే, ఆ కుర్రవాడు ఆగతాయితనంతో ఇసిరేసి ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రజలకు క్లారిటీ వచ్చింది. జరిగింది ఇన్సిడెంట్ ఏదన్నా కానీ ఆ దండ వల్ల జరిగిన దాన్ని ఇటుగా చిత్రీకరించారా, లేకపోతే దీనికి దానికి ఇంకేమన్నా ఉందా, ఇట్లా ఏదన్నా కానీ జరిగింది. ఫైనల్ ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు, వాళ్ళు సరే అట్లా ఇంకో బీసీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సరే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఓకే మధు, మొత్తానికి నెక్స్ట్ అండి మార్పు తథ్యమ 22న ముహూర్తం కన్ఫామ్ అయినా తనకి సిఎస్ డీజీపీ మార్పు తథ్యం అదే ఇప్పుడు చెప్పాం కదా.